ముందుగా వేదికపై ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గారికి, అలాగే తోటి పెద్దలకి, తల్లిదండ్రులకు, దేశ భవిష్యత్తుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను రెండు విషయాలు ప్రస్తావించాల్సి ఉంది ఇక్కడికి. నేను ఎంత విలువైన సమయం తీసుకుని కూడా ఇవాళ నాకు కుదరలేదు, కానీ ఖచ్చితంగా తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ తెలియజేయాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. అందుకోసం వచ్చాను. ఒకటి, 2023 నేను నాకు గుర్తున్న వరకు చెప్తున్నాను. 2023 అక్టోబర్ నుండి 2024 ఏప్రిల్ వరకు, 2024 అక్టోబర్ నుండి 2025 ఏప్రిల్ వరకు నా చోట్లో చాలా విషయాలు పడినవి. మన స్కూల్ గురించి, క్రమశిక్షణ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ చాలా వినేవాడిని. బయట విలేజ్ల వాళ్ళు, అలాగే మన విలేజ్ వాళ్ళు ఖచ్చితంగా వినేవాడిని. మళ్ళీ ఖచ్చితంగా ఇంత మనం చేశాక, స్కూల్లో పిల్లలు జాయిన్ అయ్యాక మనం 6 నెలల ప్రయాణం చేశాం ఈ అకాడమిక్ ఇయర్లో. నేను మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా మనలో వారికి అడగను. ఎందుకంటే మనకు మంది ఎప్పుడు బాగానే కనిపిస్తుంది కాబట్టి నాకు తెలిసిన బయట విలేజ్ వాళ్ళని, కొంతమంది మన వాళ్ళని, ముఖ్యంగా మహిళలు అయితే కరెక్ట్గా చెప్తారని కొంతమందితో మాట్లాడాను. ఖచ్చితంగా క్రమశిక్షణ విషయంలో మాత్రము మన గ్రాఫ్ పైకి వెళ్ళింది. ఖచ్చితంగా ఇంతకు మునుపటి దీనికంటే క్రమశిక్షణ విభాగంలో మెరుగుదల సాధించాం స్కూల్లో. దానికి ఖచ్చితంగా నేను మన ప్రధానోపాధ్యాయులు శాంతకుమారి గారిని ప్రస్తావించాలి. అలాగే మీకు అభినందనలు మేడం, ఆ విషయంలో ఖచ్చితంగా మీరు మెరుగైన మార్పులు తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చదువు, ఎడ్యుకేషన్. ఈ విషయం పైనే ఎన్నో ఆశలతో పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు స్కూల్కి. నేను హయ్యర్ స్కూల్ గురించి మాట్లాడను, కానీ లోయర్ స్కూల్ గురించి మాట్లాడతాను ఇప్పుడు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. మనకి 3, 4, 5 తరగతులు, 3, 4, 5 తరగతులు బ్రహ్మాండమైన టీచర్స్, అంటే మీకు కట్టుదిట్టమైన స్టాఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు హయ్యర్ స్కూల్స్లో నేను అబ్జర్వ్ చేసింది, మ్యాక్సిమం పుస్తకాలు అవి చూస్తుంటాను, ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. 2 విషయాలు లోపిస్తూ ఉన్నాయి. ఒక సెంటెన్స్, ఒక వాక్యం చదివిన తర్వాత దాని యాక్చువల్ అర్థం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే ఆ సెంటెన్స్ చదువుతున్నారు, దాని అర్థం చెప్పడంలో విఫలమవుతున్నారు. 1. 2, రైటింగ్, హ్యాండ్ రైటింగ్ అనుకున్న స్థాయిలో ఉండట్లేదు. అయితే అది ఒక రోజుతోనో, ఒక సంవత్సరంతో, 2 సంవత్సరాలతోనో మనం సాధించలేము. ఈ టీచర్లు కూడా రేపు తెల్లారికి ఏదో కష్టపడి చేసేద్దామంటే అది కుదరదు. అందుకని పునాది లెవెల్లో నుంచి పడాలి. అది ఖచ్చితంగా 1 నుండి 5వ తరగతుల్లో ఆ పునాదులు పడాలి. ఆ పడాలి అంటే వీళ్ళ చేతుల్లో ఆ విద్యార్థులు ఉండాలి. కానీ అంటే అందుకోసం మనకి కట్టుదిట్టమైన స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు ఎస్జిటీలు, ఎక్సలెంట్ ఎస్జిటీలు ఉన్నారు మనకి. దగ్గర కింద కూర్చోబెట్టి చెప్తూ ఉన్నారు. అది మన అదృష్టం. కానీ దురదృష్టం ఏంటంటే 3, 4, 5 తరగతులకు కలిపి ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు ఎంత మేడం? 20. సో ఇది మన దురదృష్టం. ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తానంటే, ఇది గుర్తుంచుకోండి. ఫిబ్రవరి నుండి మేడం సరైన ప్రణాళిక వేయండి. ఈసారి మన టార్గెట్ 1 నుండి 5వ తరగతులు. అంటే అక్కడ ఎంపీపీ స్కూల్ ఉంది కదా అని మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. మనకు స్కూల్కి అయితే 1 నుండి 10 తరగతుల వరకు ఉంది కదా. సో లెట్స్ టార్గెట్ 1 to 5th క్లాస్. ఆల్రెడీ 6th అని వదిలేయమని చెప్పట్లేదు, అది వస్తారు ఎలాగో. 1 నుండి 5వ తరగతుల వరకు ఖచ్చితంగా మన విద్యార్థులు పెంపొందించాల్సిందే. అండ్ ఓవరాల్ స్కూల్ టార్గెట్ 250 ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా మనం మెరుగుదల, ఇప్పుడు ఏం చేస్తున్నామో, ఇన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ మాట్లాడారు, దాని గురించి నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా 100% ఎప్పుడు సాధించలేము, కానీ సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కాబట్టి అది ప్రయత్నంలో లోపం ఉండదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఈసారి తల్లిదండ్రులకు కూడా నేను వేడుకుంటున్నాను ఏంటంటే, తల్లిదండ్రులు అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరూ ఈసారి మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ 1 నుండి 5వ తరగతుల వరకు కావాల్సిందే. ఖచ్చితంగా ఆ స్ట్రెంగ్త్ పెరగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ టీచర్స్ చేతులు, అంటే ఒకవేళ వీళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా సరే మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోరు. ఇప్పుడు టీం మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోరు. వీళ్ళ చేతుల్లో ఉంటారు, వీళ్ళు కమాండ్లో ఉంటారు. వీళ్ళకి కూడా తెలుస్తుంది 1 నుండి 3వ తరగతికి వచ్చేసరికి, హ్యాండ్ రైటింగ్ 50% ఇంకా మెరుగుదల లేదంటే మనం ఇంకా చెయ్యాలి అనేది వీళ్ళకి స్టాటిస్టిక్ గణాంకాలు అర్థమవుతాయి. ఆ దశలో పనిచేస్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. సో దయచేసి ఈ ఒక్క విషయమే మీ ముందుకి చెప్పడానికి కోసం నేను రావడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులందరూ, పిల్లలు, స్టాఫ్, పెద్దలందరూ ఇక్కడ అందరూ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈసారి 2026,
7 అకాడమిక్ ఇయర్కి గాను మనకి 1 నుండి 5వ తరగతుల అడ్మిషన్లు పెంపొందించాలి. ప్రతి ఒక్కరూ అందరూ కృషి చేయాలి. మేము కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో వస్తాం. మేము ఫిబ్రవరి నుంచి పనిచేద్దాం మేడం, కలిసి పనిచేద్దాం. దానికి ప్రతి ఒక్కరూ పెద్దలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా నిల్చుంటారని ఈ సభని ఉపయోగించుకొని మీకు చెప్తా ఉన్నాను. ఆఖరి మాట, 10వ తరగతి విద్యార్థులు, నేను మార్కులు చూశాను, అనుకున్న స్థాయిలో లేవు. మీరు ఇంకా చాలా కష్టపడాలి. ఈ సిలబస్ అయిన తర్వాత నేను మీ దగ్గరికి పూర్తిగా మాట్లాడదామని నేను మిమ్మల్ని ఉంచున్నాను. సో మార్కులు మాత్రం ఖచ్చితంగా ఇదే స్థాయిలో ఒక్కరికి కూడా 500 దాటలేదు. అయితే దాని వెనకుండా ఇంకోటి ఉంది, అది తల్లిదండ్రులకి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి జిల్లాలో ఇంత కఠినంగా పరీక్షలు రాయిపించి దిద్దిన స్కూల్ అయితే ఉండదు. నేను చూశాను మార్క్ అంటే నేను విన్నాను వాళ్ళు ఎంత కట్టుదిడ్డంగా దిద్దారు అనేది. చాలా స్ట్రిక్ట్గా స్పాట్ చేశారు వీళ్ళు. సో అలాగని ఆ ఎఫెక్ట్ పిల్లల మీద, అంటే ఆ యాక్చువల్ నిజం పిల్లల మీద రుద్దొద్దు. మీకు మార్కులు తక్కువ వచ్చాయి, ఇదే నిజం. మీరు నెక్స్ట్ ఎప్పుడు మేడం SA2 గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది మేడం? నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నెలాఖరు, గ్రాండ్ టెస్ట్ జనవరి. సో జనవరి FA3. అది మాత్రం ఆ మార్కులు నేను ప్రతి ఒక్కరి తల్లిదండ్రులతో పిలిపించి మాట్లాడతాను, గుర్తుపెట్టుకోండి. ఒక తక్కువ వచ్చిన వాళ్ళకి, ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏం పర్వాలేదు. అక్కడ మాత్రం అంటే మీకు హార్డ్లీ 1 మంతే ఉంది. నేనే స్వయంగా మీ తల్లిదండ్రులు ఇద్దరిని, మిమ్మల్ని ముగ్గురిని పిలుస్తాను, నేనే మాట్లాడతాను. అందరి ముందు, టీచర్స్ అందరి ముందు పెడతాను. జాగ్రత్తగా ఈ 1 మంత్ మాత్రం కట్టుదండి. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళకి మాత్రం క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. మీ మార్కులు స్కూల్ తాలూకు భవిష్యత్తు ఆధారపడి ఉంది. అర్థమైందా? కష్టపడండి, జాగ్రత్తగా టీచర్స్ చెప్పిన క్లాసులు వినండి, ప్రాక్టీస్ చేయండి ఎక్కువ, మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. ఎందుకంటే సిలబస్ అయిపోతా ఉంది, ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. సరేనా? థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్.